భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యమైన నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షుల కన్వీనర్లతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మధుకరిచి మరియు అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా సీఎం రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తు కమలం పువ్వు అని తెలియజేయాలని దిశానిర్దేశాలను చేశారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిపై అందరి చూపులు ఉన్నాయని ఆయన తెలియజేశారు. తాను గెలిపిస్తే అనకాపల్లి పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎం మాధవ్ మాట్లాడుతూ దక్షిణాది నుంచి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉండేలాగా మన అనకాపల్లి పార్లమెంట్ పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఆయన తెలియజేశారు. ఎలక్షన్ జరిగే వరకు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకి మరియు స్థానిక అసెంబ్లీ అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని, ఓటర్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పట్టాలు ప్రసాదం ఇస్తే సెంట్రల్ పార్టీకి ఇద్దాం. ఢిల్లీలో నా పని గురించి కోరుతున్నాను. ఇంకా ఎవరైనా బయటికి వెళ్ళి ఉంటే వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తున్నారు చూడాలి. ఇది ముఖ్యమైన సమావేశం, ముఖ్యమైన బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. బయట ఎవరన్నా రమ్మని అందరినీ ఇంటెలిజెన్స్ రచగలమని చెప్పారు. ముందు నాకు ఏ బాధ్యత ఉన్నప్పటికీ నా బూత్ యొక్క భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ, నేను ఎక్కడ బయట డ్యూటీ చేసినప్పటికీ, బయట ఎక్కడ ప్రచారం చేసినప్పటికీ నా బూత్ లో ఉండే కార్యకర్తలకు సమయం ఇచ్చి ఏ విధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాను. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి, 100% ప్రతి పోలింగ్ బూత్ కి మన కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఓటర్ లిస్ట్ వెళ్ళిందని వచ్చి మండల అధ్యక్షులు ఎత్తండి. నా మండలం నుండి 20 బూత్లో 30 బూత్లో అన్నిటికీ ఓటర్ లిస్ట్ వెళ్ళింది. పక్కాగా వెళ్ళిందంటే మన శక్తి కేంద్ర ప్రముఖితో వాడింట్లోనే పెట్టుకుంటాం. నేను మన 4 జిల్లాల మీటింగ్లకు వెళ్ళొచ్చా, ఎన్నికలు జరిగింది సార్, అందరూ చేయించారు. పక్కాగా నేను మండల అధ్యక్షుడిని, నా మండలంలో 40 బూత్లకి బూత్ అధ్యక్షుడు ఫోన్ కొడితే నాకు ఓటర్ లిస్ట్ వచ్చిందని చెప్పాలి. చూడండి మన మండలాలు ఎన్ని ఓటర్ లిస్ట్ ఈ రోజుకి ఒక 6-7 మంది. ఈ సమావేశానికి అధ్యక్షత ద్వారపురెడ్డి పరమేశ్వర వహించారు. ముఖ్యమైనటువంటి మధుకరిచి మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని బూత్ స్థాయిలో బూత్ వైజ్ గా అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని, అక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని, ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తాను కష్టపడేది దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం, మరొకసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా పదాధికారులు, ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.